ఓకే, మరి ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇన్వర్స్ని కనుక్కుండేది మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1Aలో మ్యాట్రిక్స్లు చేసాం. అక్కడ ఏ ఇన్వర్స్కి ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. సో కానీ ఇక్కడ ఆ మెథడ్ చేయకూడదు. మరి చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటాం. సో ఏముంది, 1 2 1 1 మైనస్ 1 1 2 1 0 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ గివెన్ మ్యాట్రిక్స్ని ఇలా రాస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. ఐ ఇంటూ ఏ అన్న, ఏ ఇంటూ ఐ అన్న ఏనే. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని దేంతో, ఏతో మల్టిప్లై చేస్తే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఎస్. సో దీని తర్వాత మనము కొన్ని ఆపరేషన్స్ చేసిన తర్వాత అండ్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఇలా మార్చేస్తాం. అప్పుడు ఏ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ఏ ఇన్వర్స్ అవుతుంది, ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏ యొక్క ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు అని రాసేస్తాం. ఓకే, ఎస్. ఇక్కడ మనము రో ఆపరేషన్స్ని ఉపయోగించి చేస్తాం. మరి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 1 -1 1 2 1 0 1. ఇది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 3 rows 3 columns. When the number of rows is equal to number of columns, then the given matrix is said to be square matrix. When the number of rows is not equal to number of columns, then the given matrix is said to be రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే స్క్వేర్, రోస్ కాలమ్స్ ఈక్వల్గా లేకుంటే రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నౌ ద గివెన్ మ్యాట్రిక్స్ can be written as ఇలా రాస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఐ ఇంటూ ఏ అంటే ఏనే కదా. ఓకే, అండ్ యూజింగ్ రో ఆపరేషన్స్ it can be given matrix, it can be converted into ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఇలా మార్చేస్తాను నేను. ఓకే, మరి చూడండి, ఇప్పుడు ఇంకా ఇది తీసుకొని ఇట్లా మార్చేస్తాను. కన్సిడర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. ఓకే, ఇప్పుడు ఏ అంటే మన గివెన్ మ్యాట్రిక్సే రాసేద్దాం. ఏముంది, 1 2 1, అదేవిధంగా -1 1 2, నెక్స్ట్ 1 0 1 ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ 3/3. 1 0 0, నెక్స్ట్ 0 1 0 0 0 1. ఓకే, ఏ అంటే ఈ ఏ అని అలానే రాసేద్దాం, ఎందుకంటే ఇది బిఏ లాగా మారిపోవాలి. అంటే నెక్స్ట్ మన టార్గెట్ ఏమంటే ఐ ఈజ్ ఈక్వల్ బిఏ లాగా చేయడం. అంటే ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చేటట్లు చేస్తాం, ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చేటట్లుగా. సో ఇది వేరే కొత్త మ్యాట్రిక్స్ లాగా మారిపోద్ది అనమాట. సో దీన్నే ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏమంటే 1 0 0 అంటే R1ని ఉపయోగించుకొని R2ని R3ని 0 చేయాలి. సో R1 అంటే దీన్ని ఉపయోగించుకొని R2ని
R3ని 0 చేయాలి. ఓకే. ఎస్, మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో చేసాం, నార్మల్ ఫామ్లో చేసాం, ఎక్లాన్ ఫామ్లో చేసాం. ఓకే. ఎస్, చూడండి, ఫస్ట్ నేను దేన్నైతే 0 చేయాలనో దానిని ఫస్ట్ రాసుకోండి. దేన్ని 0 చేయాలి? R1ని ఉపయోగించుకుని R2ని R3ని చేయాలి. ఎస్, కాబట్టి 0 చేయాల్సింది రాస్తున్నా. R2 గివ్స్, ఇక్కడ ఏముంటుందో అదే ఇక్కడ రాసేయండి. ఒక నంబర్ స్పేస్ వదలండి. ఇక్కడ 2ను ఇక్కడ 1 ఉంది కాబట్టి మూడింటికి స్పేస్ వదలాల్సిన అవసరం లేదు. అదే 2, 3 ఉంటే స్పేస్ వదలండి. ఓకే, మైనస్ చేయాలి. ఉపయోగించేది ఎవరిని? R1ని, అది ఇక్కడ రాయాలి. ఓకే. నెక్స్ట్ చూడండి, R3ని కూడా 0 చేయాలి. R3ని కూడా 0 చేయాలి. సేమ్ ఇప్పుడు కూడా ఇదే విధంగా R3 రాయండి. మైనస్ 0 చేయాల్సింది ఉపయోగించాల్సింది చివర్లో. ఓకే. ఎస్, చూడండి, ఉపయోగించాల్సింది చివర్లో. దేన్నైతే 0 చేయాలో ఇప్పుడు రఫ్లో చూద్దాం. సో R1 అంటే 1, R2 అంటే -1. ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేన్ని ఉపయోగిస్తున్నారు? R1ని ఉపయోగిస్తున్నారు. దేన్నైతే ఉపయోగిస్తున్నారో అందులో ఉన్న కాన్స్టెంట్తో క్రాస్ మల్టిప్లై చేయండి. దీనే కదా R1ని ఉపయోగించేది. అందులో కాన్స్టెంట్ 1 R2 మైనస్, యాక్చువల్గా మైనస్ ఆపరేషన్. సో కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ ఉండడం వల్ల ప్లస్ అవుతుంది. 1 R1. ఓకే. సో R2 అంటే డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. -1 ప్లస్ R1 అంటే 1. -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది, 0. ఓకే. సో R2 + R1 ఇది. నెక్స్ట్ R1ని ఉపయోగించుకొని R3ని 0 చేయాలి. సో R1 అంటే 1, R3 అంటే కూడా 1. నేను ఏం చెప్పాను? దేన్ని ఉపయోగిస్తున్నారు? R1లో ఉన్న కాన్స్టెంట్ని. సో ఈ కాన్స్టెంట్తో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 R3 మైనస్ 1 R1. కాబట్టి డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే 3 మైనస్ R1 అంటే 1. R1 అంటే ఎంత? R3 అంటే 3 కాదు, ఇది R3 అంటే 1 మైనస్ R1 అంటే 1. 1 మైనస్ 1 0. సో R3 అంటే 1. సో కాబట్టి R3 మైనస్ R1, ఇది ఇట్లనే రాయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆపరేషన్స్ని అప్లై చేద్దాం. సో R2ని R3ని ఆపరేట్ చేశాను, R1ని చేయలేదు. R1ని అలానే రాసేస్తాను. R1 1 2 1. ఓకే. నెక్స్ట్ ఏం చేశాను? R2ని R1ని యాడ్ చేసి, R2 అంటే ఇది, R1 అంటే ఇట్లా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోండి. అదే ఇక్కడ కోఎఫిషియంట్ ఏదైనా 2 R3 ఉంటే అప్పుడు రఫ్లో వేసుకొని చేయండి. ఓకే. ఎస్, కాబట్టి R2ని R1 యాడ్ చేయాలి. -1 + 1 0, 2 + 1 3, 2 + 1 3. నెక్స్ట్ R3 మైనస్ R1. ఇందులో నుంచి ఈ R1ని తీసేసేయండి. 1 మైనస్ 1 0, 0 మైనస్ 2 అంటే -2, 1 మైనస్ 1 0. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే ఆపరేషన్, ఈ రెండు ఆపరేషన్స్ని ఈ పక్కన ఉన్న ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేయండి. R1ని ఆపరేట్ చేయలేదు కాబట్టి R1 అలానే రాయండి, 1 0 0. R2ని ఆపరేట్ చేసాం, ఏం చేసాం? R2ని R1 యాడ్ చేసాం, ఇది R2 R1 యాడ్ చేయండి. 0 + 1 1, 1 + 0 1, 0 + 1, 1 + 0 అంటే 1, 0 + 0 అంటే 0. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. నెక్స్ట్ R3 మైనస్ R1, ఇందులోంచి అది తీసేయండి. 0 మైనస్ 1 ఎంత? -1. 0 మైనస్ 0 అంటే 0, 1 మైనస్ 0 అంటే 1 వస్తుంది. కాబట్టి ఇందులోంచి తీసేసేయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, R2ని ఉపయోగించుకొని R1ని R3ని 0 చేయాలి. చూడండి, R2ని ఉపయోగించుకొని సో R1ని R3ని 0 చేయాలి. అంటే ఈ ప్లేసెస్లో 0 చేయాలి. ఫస్ట్ నేను అప్లై చేసే టెక్నిక్,
దేన్నైతే 0 చేస్తున్నారో దానిని ఫస్ట్ రాసుకోండి. R1ని R3ని 0 చేయాలి, అది రాసేయండి. R1 మళ్ళీ కొద్దిగా స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ నంబర్ ఉండాలి. మైనస్ నెక్స్ట్ ఉపయోగించేది ఇక్కడ R2. నెక్స్ట్ అదేవిధంగా R3ని 0 చేయాలి, ఇక్కడ R3 రాసుకోండి. మైనస్ R2 ఉపయోగించేది చివర్లో పక్కన. ఇప్పుడు ఈ స్పేస్లో ఏమొస్తుంది ఒక్కసారి చూద్దాం. రఫ్లో వేస్తున్నాను. సో R1 అంటే 2, R2 అంటే 3. ఓకే, కాబట్టి నేను R2ని ఉపయోగించుకుని R1ని 0 చేయాలి. ఎస్, ఇప్పుడు దేన్ని ఉపయోగిస్తున్నాం? R2ని. R2లో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? 3. దాంతో క్రాస్ మల్టిప్లై చేయండి. 3R1 మైనస్ 2R2 అంతే. సో కాబట్టి మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో 3 ఇంటూ R1 అంటే ఎంత? 2 మైనస్ 2 ఇంటూ R2 అంటే ఎంత? 3. 6 మైనస్ 6 0. ఓకే, కాబట్టి ఇక్కడ నోట్ చేస్తున్నా 3R1 మైనస్ 2R2. నెక్స్ట్ ఇప్పుడు R2ని ఉపయోగించుకొని R3ని 0 చేయాలి, అంటే దీన్ని ఉపయోగించుకొని దీన్ని 0 చేయాలి. ఫస్ట్ R2 రాసేసుకోండి 3, R3 రాసుకోండి -2. ఇక్కడ ఉపయోగించేది ఎవరిని? R2ని. R2లో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? 3. ఆ కాన్స్టెంట్తో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 3R3 మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది 2R2. ఓకే, అటు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 3 ఇంటూ R3 అంటే -2 ప్లస్ 2 ఇంటూ R2 అంటే ఎంత? 3. -6 ప్లస్ 6 0. ఓకే, కాబట్టి 3R3 ప్లస్ 2R2. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఆపరేషన్స్ని ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేద్దాం. సో R1ని ఆపరేట్ చేసామా? ఎస్ చేసాం. R3ని చేసాం, R2ని చేయలేదు. ఓకే, R2 ప్లేస్లో ముందు ఏ ఉన్నాయో అవే ఎలిమెంట్స్ రాసేయండి. R1 ఏం చేశాను? 3R1 మైనస్ 2R2 చేశాను. అంటే R1ని 3తో చెప్పండి, మల్టిప్లై చేసి 3 1s 3, 3 2s 6, 3 1s 3. మైనస్ చేద్దాం 2R2, R2ని 2తో చెప్పండి 0, 2 3s 6, 2 3s 6. మైనస్ ఉంది ఇక్కడ, మైనస్తో మల్టిప్లై చేయండి. 3 మైనస్ 0 3, -6 ప్లస్ 6 0, 3 మైనస్ 6 -3. కాబట్టి సో 0 3 0 -3, 3 0 -3. R2ని అలానే రాయండి 0 3 3. ఎందుకు? R2ని ఆపరేషన్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ R3ని ఏం చేశాను? 3R3 ప్లస్ 2R2 చేశాను. R3ని 3తో మల్టిప్లై చేయి 0 -3 2s 6 0. 2R2, R2ని 2తో మల్టిప్లై చేయి 0 2 3s 6, 2 3s 6. ప్లస్ ఉంది, సో అడిషన్ చేయాలి అంటే డైరెక్ట్గా మీరు యాడ్ చేసేయండి. 0 ప్లస్ 0 -6 ప్లస్ 6 0, 0 ప్లస్ 6 6. కాబట్టి 0 0 6. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేయండి. చెప్పండి. ఫస్ట్ 3R1, R1ని 3తో చెప్పండి 3 0 0. 2R2, R2ని 2తో చెప్పండి 2 2 0. మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేయండి 3 -2 1, 0 -2 -2, 0 -0 0. కాబట్టి 1 -2 0. R2ని ఆపరేట్ చేయలేదు కాబట్టి 1 1 0, దాన్ని అలానే రాయండి. ఓకే, నెక్స్ట్ R3ని ఏం చేశాను? 3R3, R3ని 3తో మల్టిప్లై చేయండి
-3 0 3 2 R2ని 2తో మల్టిప్లై చేయి 2 2 0 ఇక్కడ జీరోలు అవసరం లేదు మనకి. దీన్ని ఉపయోగించుకుని ఇవి రెండింటి నుంచి ఓన్లీ ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మార్చాలి. ఎస్ కాబట్టి ప్లస్ చేయాలి. సో డైరెక్ట్గా యాడ్ చేయండి. -3 + 2 -1 0 + 2 2 3 + 0 3 సో -1 2 3 ఓకే. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే R3ని ఉపయోగించుకొని R1ని R2ని 0 చేయండి. ఓకే ఎస్ దేన్నైతే 0 చేయాలో దాన్ని ఫస్ట్ రాసుకోండి. దేన్ని 0 చేయాలి? R1ని ఇక్కడ R1 మైనస్ ఉపయోగించేది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ R2ని చేయాలి. R2 మైనస్ R3 ఓకే. ఇప్పుడు చూడండి సో దీన్ని ఉపయోగించుకొని రెండింటిని కదా ఎస్ ఫస్ట్ R1 రాసుకోండి, మళ్ళీ R3 రాసుకోండి 6. ఒకే నెంబర్తో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3తో 3 1s 3 2 టైమ్స్ కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఎస్ ఇప్పుడు దేన్ని 0 చేయాలి? R1ని 0 చేయాలి. R1ని 0 చేయాలి. దేన్ని ఉపయోగిస్తున్నాం? R3 ఉపయోగించేది ఎవరిని? ఇక్కడ R3 అంటే కాన్స్టెంట్. R3 ఉన్న కాన్స్టెంట్తో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 2R1 మైనస్ ఆల్రెడీ ఆపరేషన్ చేసేటప్పుడు మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ప్లస్ 1 × R3 అయిపోయింది. డౌట్ ఉంటే చెక్ చేసుకో. 2 × R1 అంటే ఎంత? R1 అంటే -1 ప్లస్ R3 అంటే ఎంత? 2 -2 + 2 క్యాన్సల్ 0 కాబట్టి సో 2R1 ప్లస్ R3. నెక్స్ట్ చూడండి. సో R2ని 0 చేయాలి. సో డైరెక్ట్గా R2 ఎట్లా చేయాలి అనేది ఒక్కసారి రఫ్లో చూద్దాం. R2 వేసాను 3, R3 6 ఓకే. R2 3 R3 6 ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది, చేసేయండి. 3 1s 3 2 టైమ్స్. ఇప్పుడు ఉపయోగించేది ఎవరిని? R3ని. R3లో ఉన్న కాన్స్టెంట్ ఎవరు? 2. ఆ 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2R2 మైనస్ 1 × R3 కాబట్టి 2R2 మైనస్ 1 × R3. ఎస్ ఇప్పుడు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 2 × R2 అంటే 1 మైనస్ R3 అంటే 2 2 - 2 0. ఎస్ కాబట్టి రో ఆపరేషన్స్ని చేద్దాం ఇప్పుడు. సో R1 R2ని చేసిన, R3ని చేయలేదు. ఓకే సరే మరి R1 ఏం చేశానంటే 2R1 ప్లస్ R3. R1ని 2తో మల్టిప్లై చేయండి. R1ని 2తో 2 3 6 0 2 3 6 మైనస్ ఉండాలని రాశాను. R3 0 0 6 ప్లస్ చేయండి, డైరెక్ట్గా యాడ్ చేయండి. 6 + 0 6 0 + 0 0 -6 + 6 0 కాబట్టి 6 0 0. నెక్స్ట్ R2ని ఏం చేసాం? 2R2 - R3 చూడండి. R2ని 2తో మల్టిప్లై చేయండి. 0 2 3 6 2 3 6 R3 0 0 6 మైనస్తో మల్టిప్లై చేయండి. 0 6 - 0 6 6 - 6 0 సో 0 6 0. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో R3ని అట్లానే రాసేయండి 0 0 6. ఇప్పుడు ఆ రెండింటిని ఈ మ్యాట్రిక్స్ కూడా అప్లై చేయాలి. సో ఇప్పుడు R1 ఏం చేశాను? 2R1 + R3. సో R1 ఉంది కదా, దాన్ని 2తో మల్టిప్లై చేయండి. సో 2 1s 2 2 2s 4 0. R3 -1 2 3 యాడ్ చేయండి ప్లస్
2 minus 1 1 minus 4 plus 2 minus 2 0 plus 3 అంటే 3 కాబట్టి 1 minus 2 3. నెక్స్ట్ R2ని ఏం చేశాను 2R2 minus R3. R2ని 2తో మల్టిప్లై చేశాను 2 2 0. ఇక్కడ 1 1 0 ఉంది కదా 2 2 0. R3 రాసుకోండి మైనస్ 1 2 3 మైనస్ చేయాలి మైనస్ ప్లస్ అవుద్ది ప్లస్ మైనస్ ఏం లేదంటే సింపుల్ ప్లస్ ఉంటుంది మైనస్ 2 మల్టిప్లై చేస్తే సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి ఇప్పుడు 2 ప్లస్ 1 3 2 మైనస్ 2 0 0 మైనస్ 3 అంటే మైనస్ 3 కాబట్టి సో 3 0 మైనస్ 3 నెక్స్ట్ R3ని ఆపరేట్ చేయలేదు కాబట్టి అలానే రాసేసుకో ఎస్ మైనస్ 1 2 3 రైట్ ఇట్ సేమ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రిన్సిపల్ డయాగ్నల్లు 1లో వచ్చేలాగా చేయాలంటే R1ని 6తో డివైడ్ చేస్తాం R2ని 6తో డివైడ్ చేస్తాం R3ని 6తో డివైడ్ చేస్తాం సేమ్ ఇక్కడ డివైడ్ చేసాక దాన్ని కూడా డివైడ్ చేయాలి ఎస్ చూడండి R1 gives R1 by 6 R2 gives R2 by 6 R3 gives R3 by 6 okay now that is equal to 1 6 by 6 1 0 by 6 0 ne malli 0 1 0 malli 0 0 1 okay 6 by 6 6 by 6 అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ప్రిన్సిపల్ డయాగ్నల్ లో 1 వస్తాయి మిగిలినవన్నీ 0 సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకా R1ని 6తో డివైడ్ చేయండి 1 by 6 మైనస్ 2 by 6 అలానే 3 by 6 మీరు 3 1s 3 2 టైమ్స్ అట్లా క్యాన్సిల్ చేయొద్దండి ఎందుకంటే అన్నిటికీ డినామినేటర్ సేమ్ అయినప్పుడు ఈజీగా యాడ్ చేద్దాం సబ్ట్రాక్షన్ చేద్దాం అట్లా ఓకే ఎస్ కాబట్టి 1 by 6 మైనస్ 2 by 6 3 by 6 నెక్స్ట్ 3 by 6 0 by anything 0 minus 3 by 6 మళ్ళీ మైనస్ 1 by 6 అలానే 2 by 6 అలానే 3 by 6 ఏ దిస్ ఈస్ కాబట్టి ఇందులోని ప్రతి ఒక్క ఎలిమెంట్ని 6తో డివైడ్ చేశాను 1 by 6 మైనస్ 2 by 6 3 by 6 3 by 6 0 మైనస్ 3 by 6 మళ్ళీ మైనస్ 1 by 6 2 by 6 3 by 6 ఓకే ఎస్ సో I ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ దీని ఇంకొక స్టెప్ కూడా మీరు చేసుకోండి ఇంకా 1 0 0 0 1 0 1 by 6 2 1s 2 3 times మళ్ళీ 3 1s 3 2 times 3 1s 3 2 times 0 minus 1 by 6 2 1s 2 3 times 3 1s 3 2 times ఓకే కాబట్టి సో I ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే ఇది బి పక్కన ఏ ఉంది ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే ఏ ఇన్వర్స్ అవుతుంది ఏ ఇన్వర్స్ ఈజ్ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఓకే కాబట్టి లాస్ట్లో ఒక లైన్ రాస్తున్నాను therefore inverse of A is B is equal to చెప్పండి 1 by 6 minus 1 by 3 1 by 2 next 1 by 2 0 minus 1 by 2 minus 1 by 6 1 by 3 1 by 2 okay